अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పైరాంత జీవన పీవా, ఇహ పైరాంత జీవన పీవా। భవ భయ భంజన పరమ పావనా। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే। అరిషడ్వర్గమునంతరింపగా, అరిషడ్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా। రజనీ థ్యాంక్ యూ। జై బాబా। జై బాబా అండి పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా। మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అని తెలుగు పుస్తకాన్ని చదువుకుంటున్నాం। ఇందులో ఐవిడ్ జ్యూస్ అన్న ఆవిడ సూఫీయిజానికి ముర్షిదాగా ఉంటారు। ముర్షిదా అంటే గురువు। ఆవిడ గురువు అవ్వడానికి ముందు మెహర్ బాబాని ఎలా కలిశారో మనకి తెలియజేస్తున్నారు। ఆ లింక్ ఎలా ఏర్పడింది అన్నది మనకి తెలియజేస్తున్నారు। నిన్నటి రోజు ఆవిడ మెహర్జీ కక్కారియాని కలవడం కోసం నొరిన మ్యాచ్పల్లి చెప్తుంది ఆయన ఇలాగా వాషింగ్టన్ అదే మిట్టల్ బీచ్కి వస్తున్నారు కాబట్టి నువ్వు వచ్చి అతన్ని కలవమని చెప్తే ముర్షిదా ఏం చేస్తుందంటే ఈవిడ సూఫీ జ్యూస్ ఏం చేస్తుందంటే ఆయన ఇంటికి పిలుస్తుంది। పిలిచినప్పుడు ఆ సూఫీజంలో కొంచెం బాబా అంటే నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళని కొంతమందిని కూడా పిలుస్తుంటారు। అక్కడ దాకా నిన్న వరకు చదువుకున్నామండి। మెహర్జీతో పాటు మెహర్ బాబా ఎడల గల ఆసక్తి గల అరడజను మంది సూఫీలకు విందుకు ఆహ్వానించాను। భోజనం చేస్తున్నప్పుడు సుమారు 40 ఏళ్ల ఈ మెహర్జీ యువకుడిలా ఎలా కనిపిస్తున్నాడో అని ఆశ్చర్యపడ్డాను। అంటే కొంతమంది వయసు ఎక్కువ ఉన్నా కూడా చిన్నవాళ్ళలా కనిపిస్తారు కదా, అలా మెహర్జీని చూడగానే జూసికి అభిప్రాయం వచ్చింట। చివరికి మీరెప్పుడూ వ్యాకులపాటు చెందరా అని అడిగాను। అంటే ఎప్పుడు మీరు ఆ అంటే ఈ వ్యాకులం అంటే డిస్టర్బెన్స్ అంతే కదా, అంటే దుఃఖం బాధగా ఎప్పుడు మీరు ఉండరా అని అడిగింట। దానికి ఆయన ఎందుకు ఎందుకు కాదు అన్నారు। ఎందుకు కాదు కానీ బాబా దానికి అంటే వర్రీ అవ్వడానికి అనుమతించరు అని చెప్పాట అతను మెహర్జీ। అంటే బాబా కూడా సందేశం ఇచ్చారు కదా, డోంట్ వర్రీ బీ హ్యాపీ అని। అందుకని బాబాకి అది ఇష్టం ఉండదు కనుక నేను అది అంటే ఆ వర్రీ అన్నది నాకు 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 రాకుండా చేసుకున్నాను, ఎందుకంటే బాబాకి ఇష్టం ఉండదు కనుక అన్నట్ట। వ్యాకులు పడకూడదు అంటారు మెహర్ బాబా అన్నాడు అతను। మేమందరం ఆశ్చర్యంగా ఆయన కేసు చూసాం। అది సాధ్యం కాని పని అని మేము భావించి నవ్వుకున్నాం।
నిజంగా వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాం? మనం ప్రతి సెకను, ప్రతి నిమిషం కూడా వర్రీలోనే ఉంటాం. ఇందాక ఒక పుస్తకం చదువుతుంటే అండి, భగవంతుడు అంటాట, నీ బలహీనతలతో నా దగ్గరికి రావద్దు అంటారు కదా! ఆ బలహీనతల గురించి ఎందుకు మీరు వర్రీ అవుతారు? నీలో ఉన్న భగవంతుడి గురించి ఎందుకు వర్రీ అవ్వడు? ఆ వర్రీ ఎవరు మానవుడు అని నేను ఇందాక చదివిన ఒక పుస్తకంలో చాలా అద్భుతంగా రాశారు. అలాగా ఇక్కడ కర్కారి ఏమంటున్నాడు? బాబా సంతోషమే మండలి సంతోషం. బాబా ఏం చెప్తారు? మీరు బాధపడవద్దు, వర్రీ అవ్వద్దు అని చెప్పినప్పుడు, మళ్ళీ దాని గురించి బాధపడితే బాబాకి ఎక్కడ మనం బా సంతోషాన్ని కలిగిస్తాం. కాబట్టి అది బాబాకి సంతోషదాయకం కాదు కనుక మేము వర్రీ అన్నదే పడము అని చెప్తున్నాడు. కానీ మాకది విన్నాక వెంటనే ఇది ఆచరణ సాధ్యం కాదు అనిపించేసి కొంచెం ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నట్టు వాళ్ళందరూ కూడా. బాబా చాలా సార్లు వ్యాకుల పడకండి, ఆనందంగా ఉండండి అనడం మాకు తెలుసు. అంటే మేము విన్నాం ఆ సందేశం. ఆయనే భగవద్గీతలో చెప్పినట్లుగా కర్తవ్యాలను పరిపూర్ణంగా నిర్వహించి ఫలితాలను భగవంతుడికి వదిలేయాలి. సృష్టికర్త మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఇలాగే జీవించాలి. నిజంగా బాబా మీద దృఢ విశ్వాసం ఉండి మనం ప్రార్థన కనుక నిజాయితీగా చేస్తే అలాగే ఉండాలి. కానీ ఎక్కడో ఒక మూల మనకు ఒక సంశయం ఉండడం వల్ల అలా వ్యాకులు పడుతున్నాం. కానీ భగవద్గీతలో చెప్పింది, బాబా చెప్పింది కూడా పూర్తిగా నా మీద ఆధారపడి ఉండండి. మీరు చేసే ప్రతి కర్మ నాకు అర్పగించండి అని అది కూడా విశ్వాసంతో నిజాయితీగా అర్పించమన్నారు. అలా జీవిస్తే ఈజీయే. కానీ అలా జీవించట్లేదు కదా! ఎందుకంటే ఒక చిన్న పిచ్చుక చచ్చిపోయినా భగవంతుడికి వెంటనే తెలుస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ అండి. గురుప్రసాద్‌లో బాబా ఉన్నప్పుడు పెద్ద తోట కదా అదంతా కూడా. ఒక చోట కుండీలో నీళ్లు పోస్తే పక్షులొచ్చి తాగుతూ ఉండేవిట. ఆ రోజు బాబా సడెన్‌గా ఆ గురుప్రసాద్‌లో ఉంటూ మాట్లాడుతూ మణిని పిలుస్తారు. మణిని పిలిచి "పలానా చోట అక్కడ కుండీలో నీళ్లు ఎండిపోయాయి. పక్షులు దాహంతో బాధపడుతున్నాయి. వెళ్లి నీళ్లు నింపు" అని చెప్తారు. ఇక్కడ గురుప్రసాద్ హాల్‌లో కూర్చున్న బాబాకి తోటలో ఎక్కడో కుండీలో నీళ్లయిపోయాయి. పక్షులు దాహంతో బాధపడుతున్నాయి ఎలా తెలిసింది? అంటే సర్వాంతర్యామి ఆయన. ఆయనకి తెలియనిది ఏదీ లేదు. ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? చిన్న పిచ్చుక చచ్చిపోయినా భగవంతునికి వెంటనే తెలుస్తుంది. మనమందరం ఆ భగవంతుని శరీరంలోని వివిధ అంగములు అన్నట. అంటే అందుచేత పుస్తకం జారిపడి వేలుకు దెబ్బ తగిలినా ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు మనమే చూడండి, మనలో బోలెడు కణాలుంటాయి. కానీ ఒక కాలికి దెబ్బ తగిలిందనుకోండి, మన దృష్టంతా ఎక్కడుంటుందండి? కాలి మీదే ఉంటుంది. ఎవరైనా తొక్కేస్తారేమో, మళ్ళీ కాలికి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఆ కాలుని పక్కన పెట్టుకుని ఏ పని చేస్తున్నా దృష్టంతా ఆ కాలి మీదే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే అని చెప్తున్నారు. ఆయన నుండి ఏది తప్పించుకోలేము. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. రక్షించేవాడు ఆయనే కనుక అందుకనే వ్యాకుల పడవద్దంటారు బాబా అని కక్కారియా చెప్పాట. కొన్నాళ్ల తర్వాత మెహర్జీ కొంతమంది పార్సీ స్నేహితులతో వాషింగ్టన్ వచ్చాడు. ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రకారం వారిని భోజనానికి ఆహ్వానించాను. మేము బాబాని ప్రేమిస్తూ విశ్వసిస్తున్నామని తెలుసుకుని ఆనందిస్తాడని అతనిని మేడపై గదికి తీసుకెళ్లాను. జ్యూస్ చెప్తోంది. ఈ మెహర్జీ అలా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించానని చెప్పింది కదా! ఎప్పుడైనా సరే మన బాబా లవర్స్ అందరికీ ఏంటి ఇంకో బాబా లవర్ ఇంటికి వెళ్తే అక్కడ బాబా ఫోటో వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, ఎలా డెకరేట్ చేశారు అని అది ఒక క్యూరియాసిటీ ఉంటుందని మనలో అందరికీ కూడా. మన బాబా లవర్స్‌కే కాదు, ఒక వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఎవరైనా పిలిస్తే మనం డెకరేట్ చేసామా, వాళ్ళు డెకరేట్ చేసా అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా! అలాగే ఈ జ్యూస్ కూడా అనుకుంటా మెహర్‌జీ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ప డాబా మీద తన ఇంట్లో గది మీద బాబా ఫోటోని చాలా అద్భుతంగా ఆవిడ డెకరేట్ చేసుకుంది. అక్కడికి తీసుకెళ్తే మెహర్‌జీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుని అతని పైన ఆ గది దగ్గరికి తీసుకెళ్లారట. అక్కడ టేబుల్ మీద బాబా ఫోటో, దానికెదురుగా పూలగుత్తులు ఉంచాను. బాబా ఫోటో కేసి చూస్తూ మెహర్జీ భావోద్రేకానికి గురయ్యాడు. కన్నీటితో కళ్ళు చెమర్చాయి. వెంటనే తేరుకుని మా ఫోటోలు, నేను పాడిన పాటలు, రికార్డులు బాబా కోసం తనకివ్వమన్నాడు. వెంటనే చెప్పండి సార్ ఇంకా. హలో! కొంచెం మ్యూట్ చేసుకోరా? అంటే జ్యూస్ ఎప్పుడైతే గది పైకి తీసుకెళ్ళిందో అక్కడ బాబా ఫోటో చూడగానే అతనికి బాబా దర్శనం అయిపోయింది. కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయట. వెంటనే అన్నట్ట జ్యూస్‌తో నువ్వు నీ దగ్గరున్న పాటలు గాని, నువ్వు ఏదైనా కలెక్ట్ చేసినవి ఏవైనా ఉంటే నాకియ్యి, నేను బాబాకి వినిపిస్తాను, చూపిస్తాను అన్నట్ట. వెళ్ళే ముందు తలుపు దగ్గర నాతో కరచాలనం చేశాడు. అంటే వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ కవర్లలో ఇచ్చుకుంటారు కదా! అలా షేక్ హ్యాండ్ ఇస్తే
జ్యూసు మిమ్మల్ని త్వరలోనే ఇండియాలో కలుస్తానని కూడా అన్నట్ట. వెళ్ళిపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని నేను ఇండియాలో కలుస్తాను అన్నట్ట. అన్న వెంటనే అతను వెళ్ళిపోయాడు. కేవలం మాట వరుసకి ఇలా అన్నాడు అనుకున్నా. ఏదో క్యాజువల్‌గా మిమ్మల్ని కలుస్తాను ఇండియాలో అన్నాడేమో అనుకుందావిడ. అతని కరచాలనం నా చేతి నుంచి భుజం దాకా నొప్పి కలిగించింది. అంటే అదో రకమైన కరెంట్ షాక్‌లా అనిపించింది షేక్ హ్యాండ్ ఇస్తే మెహర్జీ కక్కారియా. గతంలో న్యూయార్క్‌లోని ఎలిజబెత్ ప్యాటర్సన్ గ్రామర్సీ పార్కు ఇంట్లో కలిగిన అనుభూతి వంటిదే కలిగింది. మనం ముందు నిన్న చదువుకున్నాం. ఎలిజబెత్ ఇంటికొచ్చినప్పుడు కూడా అదో రకమైన అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతుంది జ్యూసు. అలాగే ఇక్కడ కూడా ఏంటి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింట జ్యూస్‌కి. మేడపై బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాక ఒక ఆలోచన కలిగింది. మెహర్జీ బాబా వారి ఫోటో ఎదుట భావోద్వేగాన్ని పొందినప్పుడు బాబా ఆయనలో ప్రవేశించి నన్ను చూసి ఉంటారు అనిపించింది. బాబా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారని చదివాను. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తిని 2 వారాల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేక సినిమా హాలుకు వెళ్ళమని ఆదేశించారు. జ్యూస్ ఏం చేస్తూ ఉంటుందంటే అండి, ఈ పుస్తకంలో కొంత తన అనుభవం, కొంత బాబా సందేశాలు, లేకపోతే ఒక సంఘటన అట్లా కలగలిపి రాశారన్నమాట ఈ పుస్తకం. ఆవిడ పాస్ట్ చెప్తూనే, అంటే గతం చెబుతూనే మళ్ళీ మధ్యలో బాబా సందేశం గాని, గుర్తుకొచ్చిన విషయం గాని ఇందులో యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తోంది, మెహర్జీ కక్కరియా షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ షేక్ హ్యాండ్ నాకు కరెంట్ షాక్ కలిగింది. కానీ ఒక ఆలోచన కూడా కలిగింది. బాబాయే ఆయన రూపంలో వచ్చి నాకు దర్శనమిచ్చారా అనిపించింది ఆవిడకి. ఇలాంటివి బాబా చేస్తూ ఉంటారని చదివింది కనుక అది చెప్తోంది. ఒక వ్యక్తింట బాబా ఆస్ట్రేలియాలో 2 వారాల పాటు ఒకే సినిమాని రోజు వెళ్లి చూడమనేవారట. ఆ విధంగా బాబా ఆ వ్యక్తి ద్వారా సినిమా చూడ్డానికి వచ్చిన అనేక వేల మందితో తన కార్యక్రమం నిర్వహించుకునేవారు. అంటే ఆ వ్యక్తి ద్వారా, ఆ సినిమా హాల్‌లో ఉన్న జనాల ద్వారా ఆయన విశ్వ కార్యక్రమం ఏదో చేసుకునేవారు. అలా ఉండేది బాబా పద్ధతి. అలాగే నాకు మెహర్జీ కక్కారియా షేక్ హ్యాండ్ ఇస్తే కూడా నాకలాగే అనిపించింది. అంటే అతని ద్వారా బాబా నన్ను చూసారేమో అనిపించింది అంటున్నారు జూసు. అక్టోబర్ 1947 సంవత్సరంలో ఒక సాయంత్రం నా భర్త ఇంటికి వచ్చి నన్ను, చార్మియాను తనతో సౌదీ అరేబియాకు రమ్మన్నప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. వెంటనే నేను నా కుమార్తె మెహర్ బాబా వారిని కలయడానికి ఇండియాకి రావచ్చునా అని అనుమతి కోసం ఉత్తరం రాసి జవాబు కోసం అడ్రస్ ఇచ్చేశాను. చూడండి ఆవిడ ఎంత ఆతృతగా ఉందో బాబా దర్శనం కోసం. వచ్చి భర్త ఏమంటున్నాడు, సౌదీ అరేబియాకి మనం వెళ్ళాలి అంటే ఆ సౌదీ అరేబియాకి దగ్గరగానే ఇండియా ఉంది కనుక వెంటనే బాబాకి లెటర్ రాసేసింది ఆవిడ. ఇంకా భర్తను కూడా అడగలేదు. మీ మీ దర్శనం కావాలి, ఏ టైంలో రమ్మంటారు మమ్మల్ని అని లెటర్ రాసేయడం, టెలిగ్రామ్ ఇచ్చడం, దానికోసం ఎదురు చూస్తుంటా. జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూశాను నేను. ఈ విషయం నా భర్తకు చెప్పాను. అది ఇచ్చేశాక భర్తకు చెప్పింట. అప్పుడు ఇండియా పాకిస్తాన్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీధుల్లో ప్రజలు నరికేస్తున్నారని చిరాకుతో నా మీద అరిచాడు నా భర్త. కానీ నేను అదేమీ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే జవాబు కోసం ఎదురు చూస్తోంది ఆవిడ. ఎప్పుడు బాబాని చూద్దాం, ఎప్పుడు బాబాని చూద్దాం. ఇదే ఉంది ఆవిడ మనసులో. ఇండియాలో దొంగ స్వాముల నుండి నన్ను రక్షించడానికి చార్మియాసు నాతో ఇండియా వస్తానంది. ఎందుకంటే జ్యూస్ ఎక్కడికెళ్ళినా కూడా అతుక్కుపోతూ ఉంటుంది. అంటే ఆవిడ భగవదన్వేషణలో ఉంది కదా! నిజంగా భగవంతుడనేవాడుంటే ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? అని చెప్పి పుస్తకాలు చదివేసింది, శాస్త్రాలు చదివేసింది, అందరిని అడిగేస్తోంది, ప్రతిదానికి అతుక్కుంటోంది. అందుకే చార్మియా అంటుందన్నమాట, "బాబోయ్! నిన్ను మాత్రం సింగిల్‌గా వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళావంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. కాబట్టి మళ్ళీ నిన్ను నేను వెనక్కి తిరిగి తీసుకురావాలంటే కూడా నేనుండాలి నీతో" అని చెప్పి నేనొస్తాను అందుట చార్మియా. అలా ఆహ్, చార్మియా అనడం, నాతో ఇండియా వస్తాను అంది. ఈలోగా మిడిల్ ఈస్ట్ దేశాలు సందర్శించాం. అంటే ఖాళీగా ఉన్నారు కదా! అతను సౌదీ అరేబియాకి వెళ్దామని అన్నాడు కదా! టైం ఉంది కదా! అని ఆ మధ్య మిడిల్ ఈస్ట్ అంటే యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాలు కాబోసు. అక్కడికి సందర్శించాము. యేసు ప్రభువుతో సంబంధించిన చారిత్రక స్థలాలైన జెరూసలేం, బెత్లెహేంలను కూడా సందర్శించాం. ఈజిప్ట్‌లో కింగ్స్ వ్యాలీలో రాజు టుటాన్ ఖామోన్ వారి సమాధిని సందర్శించాం. ఆ రాత్రి దోమతెరలు బాగా బిగించి పడుకున్నాక అకస్మాత్తుగా మెలకువ వచ్చింది నాకు. అరేబియా దేశంలోని వ్యవసాయదారునిలా అంటే ఒక అరేబియా దేశంలో వ్యవసాయదారుడు ఎలా ఉంటాడో ఆ దుస్తులు, అలాంటి దుస్తులు వేసుకున్నట్టు ఒకతను. తెల్లని పొడిబాటి దుస్తులు, తలపాగా ధరించిన వ్యక్తి చేతిలో బాగు ధరించి నా మీదకు రావడం చూసి పెద్దగా అరిచాను. వెంటనే నా భర్త లేచాడు.
అలా చూసేసరికి ఆ వ్యక్తి గాలిలో అదృశ్యమయ్యాడు. అటువంటి దెయ్యాన్ని ఇంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు. అంటే ఇవన్నీ కూడా తనకన్నీ జరిగిన అనుభవాలన్నీ చెప్తోంది. అది మంచి, చెడు ఏదైనా మనతో షేర్ చేసుకుంటున్నారు జ్యూస్ గారు. ఎప్పుడైతే బాబాకి టెలిగ్రామ్ ఇచ్చేసిందో దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూడడంలో మధ్యలో ఒకసారి అదేదో చిన్న ట్రిప్ వేశారు. యేసుక్రీస్తు తిరిగిన ప్రదేశాలన్నీ చూసొచ్చారట. ఈలోగా ఒక రాత్రి ఆవిడకి కలొచ్చింది. ఒక దెయ్యం ఏదో తన కత్తి పట్టుకుని తన మీదకొస్తున్నట్టుగా. ఆ దెయ్యం కూడా ఎలాగంటే అరేబియా దేశాల్లో వ్యవసాయదారునిలా ఉన్నట్ట. అటువంటి దెయ్యాలు ఎందుకు పెడతారంటే ఆహ్, పూజారులు పెడతారండి. అది ఆనవాయితీట. ఎక్కడ అరేబియాలో. పూర్వకాలంలో పూజారులు దెయ్యాలను నియమించేవారట. ఈ దెయ్యాలకు ఆత్మలుండవు. పొడవాటి ఆకారం మాత్రమే ఉంటుంది. దొంగలెవరైనా ధనం కోసం సమాధులను తవ్వితే ఈ దెయ్యాలు ముందుగానే స్వీకరించిన ఆజ్ఞల ప్రకారం ఆ దొంగలను చంపేసేవి అని ఒక నానుడుండెట. కానీ అలాంటి కట్టుతో అంటే ఆ దుస్తులతో తన మీదకొచ్చి ఒక కత్తితో తన్నేదో చేస్తున్నట్టుగా తన కలగనడం, పెద్దగా అరవడం జరిగిందని చెప్పి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మనతో షేర్ చేసుకున్నారు. మేము దహ్రాన్‌లో ఉంటూ భారతదేశం వెళ్ళే ఆలోచనలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా టెర్రీని న్యూయార్క్ తిరిగి రమ్మని పిలుపు వచ్చింది. ఒక నెల తర్వాత కంపెనీ విమానంలో మమ్మల్ని న్యూయార్క్ తిరిగి వచ్చేయమన్నాడు టెర్రీ. అందుచేత నేను చార్మియా బొంబాయికి వెళ్ళాం. ఆవిడకి ఎంత మంచి అవకాశం వచ్చిందో చూడండి. ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో అనుకుంది. కానీ మెహర్జీ కక్కారియా ద్వారా బాబా సందేశం అందించేశారు. త్వరలో నిన్ను ఇండియాలో కలుస్తాను అని బాబా మాటది. అందుకని ఆవిడకి వెంటనే చూడండి న్యూయార్క్ వచ్చేసి అక్కడ జాయిన్ అవ్వమని అతని భర్తకి ఆర్డర్స్ వచ్చాయట. అతను వెంటనే వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు వెళ్ళాలంటే కొంత టిక్కెట్లు రావడానికి 1 మంత్ టైం ఉందిట. అందుచేత నేను చార్మియా బొంబాయికి వెళ్ళాం. అంటే గ్యాప్ ఉంది కదా! అక్కడ ఒక్కళ్ళం ఏం చేస్తాం? భర్త ఎలాగో లేడు కదా! అని చెప్పి బొంబాయి వచ్చేసారట అక్కడి నుంచి. మెహర్జీ కక్కారియా అతని భార్య మమ్మల్ని కలుసుకున్నారు. తాజ్‌మహల్ హోటల్లో బస చేసి మరుసటి ఉదయం సరిగ్గా 7 గంటలకు బయలుదేరి మెహ్రాబాద్‌కి కారులో తీసుకెళ్తానని చెప్పాడు మెహర్జీ. సమయం పాటించాలని మమ్మల్ని హెచ్చరించాడు. రోజువారీ కార్యక్రమం బాబా ముందుగానే నిర్ణయిస్తారని, అరక్షణం అటూ ఇటూ కాకూడదని తెలుసుకున్నాను నేను. జ్యూస్ ఏం చెప్తున్నారంటే బాబా దగ్గర నుంచి మరి టెలిగ్రామ్ వచ్చిందని నేను చెప్పలేదు కానీ, న్యూయార్క్ భర్త వెళ్ళిపోవడంతో నెల రోజులు ఇంకా తను రిటర్న్ అవ్వాలంటే 1 మంత్ టైం ఉంది కనుక, ఈ సౌదీ అరేబియాలో ఉంది కదా! అందుకని డైరెక్ట్‌గా బొంబాయి వచ్చేసారట. వచ్చి రావడమే మెహర్జీ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. తాజ్ హోటల్‌లో వాళ్ళని స్టే చేయమన్నారు. ఇవన్నీ కూడా బాబా ఆర్డర్సే. బాబా ఆర్డర్స్ ప్రకారమే మెహర్జీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి హోటల్‌లో బస ఏర్పాటు చేయడం ఇవన్నీ చేశాడు. వెళుతూ, 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 వెళుతూ ఏమన్నాడంటే, హ్మ్. రేపు పొద్దున 7 గంటలకల్లా వస్తాను. మీరు ఇవాళంతా రెస్ట్ తీసుకోండి. ఇది బాబా ఆర్డరు. కానీ సమయం పాటించాలి. మీరు ఇందులో ఏ ఒక్క నిమిషం అటు ఇటు అవ్వకూడదని చెప్పి వెళుతున్నప్పుడు చెప్పాట. వచ్చినప్పుడు కూడా చాలా సార్లు రిమైండ్ చేశాట. ఎప్పుడూ లేట్ అవ్వకూడదు బాబా దగ్గర అని. అంటే రోజువారీ కార్యక్రమం బాబా ముందుగానే నిర్ణయిస్తారని, అరక్షణం అటు ఇటు కాకూడదని తెలుసుకున్నాను నేను అని చెప్తున్నారు జోసు. అంటే ఈ సమయపాలన ఎందుకు బాబా పాటిస్తారు అంటే, బాబాయే స్వయంగా చెప్పింది. బాబా అంటండి, నేను నా దివ్య కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటాను. కానీ నీకొక సమయం ఇస్తాను. పలానా టైంకి 7కో, 8కో రమ్మని. ఆ టైంకి నువ్వు రావాల్సిందే. నువ్వు 5:05కొచ్చావనుకో నా ప్రణాళికంతా తలకిందులైపోతుంది. అంటే భగవంతుడు అనేవాడు ఒక టైం ఇచ్చాక అది మనకి చాలా అపురూపమండి. కానీ దాన్ని తెలియక మనం మిస్‌యూజ్ చేసుకుంటాం. ఈ విషయంలో మణి అలాగే చేశారు. 'ఆది ఇరానీ' కూడా అలాగే చేశారట. ఆ 2 సంఘటనలు కూడా మనం తెలుసుకుందాం ఈ పుస్తకంలో లేకపోయినా. మణిని చిన్నప్పుడు బాబా సెలవులకల్లా రమ్మనేవారు కదా! ఒకసారి బాబా చెప్తారుమాట. సెలవులొస్తున్నాయి కదా! మీరు శనివారం నాడు రావద్దు. శుక్రవారం నాడు మధ్యాహ్నం కల్లా వచ్చేసేయండి. బలానా బస్ ఎక్కండి. బలానా బస్ స్టాండ్‌లో ఇన్ని డీటెయిల్స్ బాబా చెప్తే, మణి ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని బాబాకి పరిచయం చేయడం కోసం శుక్రవారం వెళ్తే టైం సరిపోదని, మొన్నాడు పొద్దున్న శనివారం ఎర్లీ మార్నింగ్ వెళ్దామని బయలుదేరెళ్తారండి. అంటే బాబా శుక్రవారం ఎందుకు రమ్మన్నారు అన్నది వాళ్ళకి కాదు. ఏంటంటే వెళ్ళడం ముఖ్యం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి బాబాతో అని ఉద్దేశం. సరే అని చెప్పి శనివారం మార్నింగ్ ఎళ్తారు. అనుకోకుండా ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది. దెబ్బలు తగులుతాయి. అప్పుడు మణి చెప్తుంది. మణి స్వయంగా చెప్పిన సంఘటన ఇది. బాబా ఎందుకు టైంకి అంత నిబద్ధతగా ఉంటారు అంటే,
దానివల్ల మనకి ఎలాంటి నష్టం కలగకుండా ఆపద నుండి రక్షించడం కోసం అన్నీ తెలిసిన ఆయనకి కదా! అందుకని ఆయన టైంకి అంత కరెక్ట్‌గా ఈ టైంకే రండి, ఈ టైంలోనే దర్శనమిస్తాను. అలా టైంకి ఎందుకు చెప్తారు అంటే, మనదంతా ఆయనకి తెలుసును కనుక, తెరిచి ఉంచిన పుస్తకం కనుక, ఆ ఆపద నుండి రక్షించడం కోసం ఆయన చెప్తాడు. మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాము. దాన్ని అనుభవించవలసి వస్తుందని చెప్పి సోదరిమణి చెప్తారు. అలాగే 'ఆది కె ఇరానీ' గారు కూడానండి. 'ఆది కె ఇరానీ' గారు బాబా దగ్గర ఉండేవారు కదా! కాలేజీకెళ్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారు. ఒకసారి బాబా చెప్తారు, "నువ్వొచ్చేటప్పుడు బలానా సందులో" ఒక కాగితం మీద లిస్ట్ కూడా రాస్తారు. "నువ్వు బలానా సందులోంచి ఈ ఈ రోడ్డు మించి ఇట్లాగా ఇలా రూట్ కూడా వేసి అలాగే రావాలి సుమా" అని చెప్తారు. 'ఆది కె ఇరానీ' ఏం చేస్తారు, కారుండేది. అప్పట్లో వాళ్ళు డబ్బున్న వాళ్ళు కనుక కారుండేదిట. ఆ కారులో వస్తూ ఎవరికో సమ్ ప్యాకేజీ ఏదో ప్యాకెట్ ఇవ్వాలని చెప్పి ఆగిపోయి ఆ ప్యాకెట్ ఇచ్చేసి లేట్ అయిపోతుందన్న తొందరలో స్పీడ్‌గా వచ్చేస్తాడు. బాబా చెప్పిన రూట్‌లో కాకుండా. ఆ స్పీడ్‌గా రావడంలో ఒక చిన్న పిల్లాడిని మించి తీసుకెళ్ళిపోతాడండి కార్‌ని. అది ఎంత పెద్ద సంస్కారం కింద 'ఆది రాణికి' అంటుకుంటుంది. ఇదన్నీ బాబాకి తెలుసు. కానీ చాలా తేలిగ్గా మేము తీసుకోవడం వల్ల దాని నుంచి తప్పించుకోలేకపోయాను అంటారు 'ఆది రాణి' గారు. కాబట్టి బాబా ఎందుకు సమయం ఇస్తున్నారు, మనకి ఆ సమయం ఎందుకు కేటాయించారు అంటే ఇన్ని కారణాలుంటాయి. ఆయన యొక్క దివ్య ప్రణాళికకి అడ్డుపడతాం. మన కర్మ, మన బాధల నుంచి తేలిగ్గా దాటడం కోసం ప్రభువు అలా చెప్తూ ఉంటాడు. దాన్ని మనం పాటిస్తే మనం ఎంతో ఆయన సంతోషపడతారు. ఒక సంస్కార బంధనం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ జ్యూస్ కూడా ఏం చెప్తున్నారంటే, ఒకసారి మీటింగ్ పెట్టారట బాబా. ఒకతన్ని అందరిని 7కి రమ్మన్నారు. కానీ ఒకతను 7:05కొచ్చాట. పైగా బాబా ఏదో చెప్తుంటే పక్కనున్న అతనితో చెప్తున్నట. "అబ్బే! నేను 7 కాకపోయినా 7:05 కన్నా వచ్చేసాను" అని. వెంటనే బాబా తను చెప్పే ప్రవచనం ఆపేసి, "అవును, 5 నిమిషాల్లో ఏం జరగదు. కానీ 5 నిమిషాల్లోనే కెట్టా నగరం భూకంపంలో 12,000 మంది మరణించారు తెలుసా" అన్నట్ట బాబా చాలా సీరియస్‌గా. "ఏమవ్వదని నువ్వనుకుంటున్నావు. కానీ 5 నిమిషాల్లోనే భూకంపం వచ్చి 12,000 మంది మరణించారు. కాబట్టి టైంకి నిబద్ధత పాటించండి. టైం అన్నప్పుడు టైంని పట్టుకుని ఆ టైం ప్రకారం రావడం నేర్చుకోండి" అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట బాబా. కాబట్టి సమయ పాలనలో బాబా ఏ విధంగా నిక్కచ్చిగా ఉండేవారో, అదే విధంగా విధేయతలోనూ నిక్కచ్చిగా ఉండేవారని సోదరి మణీజా తెలియజేశారు. ఇప్పుడు చెప్పాను గదా! ఆవిడ మధ్య మధ్యలో తన పాస్ట్ గురించి చెప్తూ మధ్యలో తనకి తెలిసిన పరిచయమైన విషయాలను కూడా ఈ పుస్తకంలో చేర్చారు. అందుకని సోదరి మణిజ అనేవారట, సమయ పాలనే కాదు, విధేయతకు కూడా బాబా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అని చెప్పేవారట. ఆమె తోటి విద్యార్థులు ఇందాక చెప్పుకున్న సంఘటనే. ఆమె తోటి విద్యార్థినులు అప్పుడప్పుడు బాబాను దర్శిస్తూ ఉండేవారు. ఒకసారి బాబా శుక్రవారం స్కూల్ అయిపోగానే బయలుదేరి వారిని రమ్మన్నారు. అయితే వారు శనివారం ఉదయమే బయలుదేరాలని నిశ్చయించుకుని అలాగే చేశారు. దాని ఫలితంగా వారందరూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 'ఆది కె ఇరానీ' కూడా ఇలాంటి సంఘటనలే తెలియజేశారు. అంటే ఇలాంటి దగ్గరగా ఈ సమయ పాలన పాటించడంలో వాళ్ళు ఎలా మిస్ అయ్యారన్నది 'ఆది కె ఇరానీ' విషయంలో కూడా తెలియజేశారు. అదేంటంటే అతను సరిగ్గా మిట్ట మధ్యాహ్నం రమ్మన్నారు బాబా. ఇందాక చెప్పుకున్నదే. ఏ రోడ్ల నుండి రావాలో కూడా బాబా చెప్పారు. తన కారులో ఉన్న ఒక ప్యాకెట్‌ని ఎవరికో ఇవ్వవలసిందని చెప్పి కారు వేగంగా తీసుకెళ్ళడం, బాబాని కలియడానికి చాలా సమయం ఉన్నందున ఆ ప్యాకెట్‌ని అవతలి వారికి అందజేసి వచ్చి దారిలోనే మధ్యాహ్నం అయిపోయింది. కారు వేగంగా పోనిచ్చాడు 'ఆది కె ఇరానీ'. ఇంతలో రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక బాలుడిని ఢీకొన్నాడు. నిజానికి బాబా చెప్పినట్లు వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. బాబా అతడిని రక్షించాలనుకున్నారు. కానీ అతడు బాబా ఆజ్ఞకు విరుద్ధంగా ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. బాబా నిరంతరం విశ్వవ్యాప్తంగా వివిధ భూమికలలో ఏకకాలంలో పనిచేస్తూ ఉంటారు. అందువలననే ప్రతి క్షణానికి విలువనిస్తారు అన్నారు జూసు. మణిజ చెప్పింది జ్యూస్ మనకు చెప్తున్నారు. ఇక మెహర్జీ విషయానికొస్తే జనవరి 7వ తేదీ ఉదయం 7 గంటలకు మమ్మలను మెహరాజాది తీసుకెళ్ళడానికి డ్రైవర్‌తో కారు తీసుకొచ్చాడు. అప్పుడతను మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. అందుచేత మీరు మాతో రావద్దని అతన్ని బతిమిలాడాం. దానికతడంటాడు, "బాబాను చూసిన వెంటనే నాకు నయమైపోతుంది" అన్నాడు మెహర్జీ. చివరికి మెహ్రాబాద్ చేరాక బాబా మమ్మల్ని చూసి, "ఓ, మీరిద్దరూ అనేక యుగాలుగా నాతో ఉన్నారు" అన్నారు బాబా జ్యూస్‌ని, చార్మియాను చూసి. అది విన్నాక ఇంతకాలం ఆయనతో ఉన్నప్పటికీ
ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించలేకపోయినా మా మూర్ఖత్వానికి ఆశ్చర్యపోయాం. నాలాగే చార్మియా కూడా కన్నీళ్లతో కరిగిపోయింది. స్వామీజీల మీద ఆమెకున్న దురభిప్రాయాలు కూడా తొలగిపోయాయి. ఆ తర్వాత మేము బాబాతో పాటు ఫోటో తీయించుకోవడానికి చార్మియాకి అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా పాదాలను తాకవద్దు అన్నారు. ఆయన మా గురించి తన మస్తు కార్యక్రమానికి మధ్యలో 5 రోజులు విరామమిచ్చారు. ఇక్కడి వరకు ఆపుకుందామండి. అంటే సమయ పాలనకి ఎంత బాబా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దానివలన మనకి ఆ కర్మబంధం నుంచి రక్షించడం కోసమే ఆయన చేసే ప్రయత్నమని, విధేయత ఎలా ఉండాలో చూపించారని, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం. రేపటి రోజు అంటే ఎంత అదృష్ట భాగ్యశాలిలో జ్యూసు చార్మియా బాబా వాళ్ళని చూడగానే మీతో నాకు యుగయుగాలుగా సంబంధం ఉంది అన్నారంటే ఎంత అద్భుతమైన ధన్యజీవిలో జ్యూసు చార్మియా కూడా. మరి మిగిలిన విషయాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగమణి గారు హారతిస్తారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. మెహర్ బాబా की దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిన్ను ప్రేమించు దామను వీడగా నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజము పొందగా పాహి శరణు సయోజము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार बाबा की जय
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। युगावतार मेहर बाबा